హాయ్ అండి. ఈరోజు లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇట్లా కాజాలు పట్టి ఇక్కడ వదిలేసేసి ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని కొంచెం కొంచెంగా ఇలా పట్టుకొని ఎక్కువ పట్టుకోకుండా కొంచెం కొంచెం పట్టుకొని ఈ విధంగా నడుము సైజ్ అనేది చూసుకోవాలండి. చూడండి 33.5 వచ్చేసింది. 33.5. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లాత్ సమానంగా లేదు కాబట్టి కట్ చేసేయడానికి ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి. ముందు వేస్ట్ తీసేయాలి. వేస్ట్ తర్వాత పావంలో నడుము పట్టి కోసం తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి 33.5 కాబట్టి ఇట్లా టేప్ తీసుకొని ఇందులో 33.5 చూసుకోండి. పావు తక్కువ 17. తర్వాత 4వ భాగం వచ్చేసి 1 తక్కువ 8.5. అదే 1 తక్కువ 8.5 నడుము దగ్గర ఇట్లా పెట్టుకొని 1 ఇంచ్ టక్స్ల కోసము ఇక్కడ టక్స్ వేస్తాను చూడండి. అవి 1.5 ఇంచ్ ఖర్చు. నెక్స్ట్ వచ్చేసి పొడవు చూసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని తిరగదిప్పుకొని ఇట్లా టక్స్ పట్టుకొని ఇట్లా మధ్యలో పట్టుకొని ఈ విధంగా మధ్యలో పట్టుకొని ఇక్కడ పెట్టేసి అసలు ఖర్చు చూడండి. ఇక్కడ 33.5 కాబట్టి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనం 2.5 తీసుకోవాలి. మెడ వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 3, చంకదింపు వచ్చేసి 6. చూడండి మళ్ళీ ఇక్కడ ఎంత ఉందో చూసుకోవాలి. మొత్తం 5.5 వచ్చింది. ఇక్కడ కూడా అంతే ఉండే విధంగా చూసుకోవాలి. 5.5. నెక్స్ట్ తర్వాత ఈ నడుము ఎంత ఉందో అంతే ఇక్కడ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 9.5కి 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. చూడండి మీరు కూడా 9.5 1 ఇంచ్ తక్కువ వచ్చింది. 9.5. అదేవిధంగా ఇక్కడ 9.5. ఇక్కడ ఎంత ఉందండి 9.5. అదేవిధంగా ఇక్కడ కూడా 9.5కి ఒక పావు ఇంచ్ కలుపుకోవాలి. జస్ట్ కాబట్టి పావు ఇంచ్ కలుపుకొని నెక్స్ట్ 1.5 ఇంచ్ ఖర్చు కోసం చూడండి. నడుము మీద ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత వీపు ఇట్లా మధ్యలో పెట్టేసి ఇట్లా వీపు తీసుకొని బ్లౌజ్లో వీపు తీసుకొని ఇక్కడ పెట్టేసి అసలు దగ్గర ఒకటి ఖర్చు దగ్గర ఒకటి అంతేనండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ ఎంత పెట్టుకున్నాము ఇక్కడ కూడా అంతే పెట్టుకున్నాము. మీకు డీప్గా కావాలంటే 3 కూడా పెట్టుకోవచ్చు. కస్టమర్ వేసుకోరు కాబట్టి నేను 2.5 పెడుతున్నాను. తర్వాత వచ్చేసి ఇట్లా నెక్ గీత గీసుకొని తర్వాత షోల్డరు, తర్వాత చంకదింపు, నెక్స్ట్ వచ్చేసి చెస్టు, తర్వాత అసలు ఖర్చు అంతేనండి. నెక్స్ట్ వచ్చేసి నెక్ నేను రౌండ్ నెక్ ఇస్తున్నాను దీనికి. తర్వాత వచ్చేసి చంక రౌండ్ 1.5 ఇంచ్ పెద్ద సైజు బ్లౌజ్ 1.5 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ నుంచి ఇట్లా రౌండ్ గీసుకోవాలి. చూడండి మళ్ళీ చెప్తాను. నెక్ వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 3, చంకదింపు వచ్చేసి 6. ఇక్కడ నెక్ వచ్చేసి కూడా పైన ఎంత పెట్టుకున్నామో కింద కూడా అంతే 2.5, ఖర్చు 1.5. ఇక్కడ నడుము ఎంత పెట్టాము దీనికి పావు ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. 9.5 పెట్టాము. 9.5 ఇక్కడ 9.5 దీనికి ప్లస్ ఒక పావు ఇంచు మాత్రమే ఎక్స్ట్రా పెట్టాము ఇక్కడ కన్నా ఇక్కడ అంతేనండి. నెక్స్ట్ కట్ చేసుకోవడమే. ఈ గీత మీదే కట్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఇట్లా మడుచుకొని ఇట్లా టక్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ చూద్దాము. నెక్స్ట్ ఇటువైపు తిప్పుకోవాలి. ఇటు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇటువైపు వచ్చేసి హ్యాండ్స్ ఇట్లా మధ్యలోకి 4 ఫోల్డింగ్స్ మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వేస్ట్కి ఒక గీత గీసేసుకున్నాము. కట్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి నేను గోట్ ఏమన్నారు పైపింగ్ ఏమన్నారు థ్రెడ్ పైపింగ్, అందుకోసం ఒక పావు ఇంచ్ కలుపుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఇట్లా తిప్పుకొని ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా చెయ్యి ఇక్కడ నుంచి ఇక్కడికి లూజు 1.5 ఇంచ్ ఖర్చు. తర్వాత పొడవు చూడండి నేను ఎట్లా ఉందో అట్లాగే పెట్టాను, కదిలించకుండా అంతే పెట్టేసి అసలు ఖర్చు. చూడండి చంక లూజ్ కూడా ఇక్కడ లూజ్ ఏమీ లేకుండా చూసుకోవాలి. చూడండి ఈ విధంగా చూసుకొని ఇక్కడ గీత ఎక్కడుందో ఇక్కడ గీత ఉంది కదా అక్కడే లూజ్ కోసం మాత్రమే పెట్టాము మనం. లూజ్ తీసుకొని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఎంత ఉందో చూసుకోండి. 8 ఇంచులు ఉంది. అది 8 ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టి 3 షోల్డర్ చంకదింపు 3 పెట్టుకోవాలి. చూడండి మనం పెట్టిన గీత దగ్గరికి వచ్చింది అసలు. ఈ విధంగా ఖర్చు ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచ్ స్ట్రైట్గా గీత గీసుకోవాలి. 1 ఇంచ్ గీసుకున్న తర్వాత కొంచెం కిందకి డౌన్ గీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచు, ఇక్కడికి 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఇట్లా క్రాస్ తీసుకొని కట్ చేసుకోవడమే.
చూడండి ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇట్లా 2 ఓపెన్ చేసి క్రాస్ తీసుకోండి. అంతే తీసేస్తే బిగినర్స్ ఏం చేస్తారంటే మొత్తానికి ఇట్లా తీసేసి ఇట్లా మొత్తానికి తీసేస్తారు. అప్పుడు రెండింటికి ఈ ముందు వెనక మొత్తం క్రాస్ వచ్చేస్తాయి. అట్లా కాకుండా ఓపెన్ చేసి తీసుకొని ఇట్లా ఓపెన్ చేసి కట్ చేసుకొని టక్స్ పెట్టండి. టక్స్ పెట్టుకుంటే ఏంటంటే ఇది మనకి ముందు వైపు అని అర్థమవుతుంది అనమాట. ఈజీగా ముందు వెనక అని మనం గుర్తుపట్టవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఈ విధంగా చూడండి, ఈ ముక్కలు వస్తాయి కదా ఓపెన్ సైడ్ ముక్కల వైపే మనం ఫ్రంట్ పార్ట్ పెట్టాలన్నమాట. చూడండి ఈ విధంగా పెట్టుకొని ఈ ముక్కలకి కలవాలి. ఇక్కడ ఈ ముక్కలకి కలవాలి. తర్వాత డ్రాయింగ్ తీసుకుందాము. ఇక్కడ ఖర్చు దగ్గర ఇట్లా పైకి ఇట్లా గీత గీసుకోండి. ఇట్లా ఈ విధంగా డ్రాయింగ్ వేసుకోవాలి. అదే సేమ్ ఎట్లా ఉందో అట్లాగా. చూడండి ఇక్కడ గీత గీసుకుందాము. నెక్స్ట్ తీసేసి ఫస్ట్ వచ్చేసి మనం చంక క్రాస్ గుర్తు పెట్టుకోండి. ఇందులో ఇట్లా వెళ్ళి ఇలాగ వస్తాము. ఈ విధంగా చంక క్రాస్ రంగులను తీసుకొని ఇట్లా క్రాస్ గీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఉక్సుల పట్టి వైపు మాత్రమే మనం ఇప్పుడు కొలుచుకోవాలి. దేనైనా ఉక్సుల పట్టి వైపు చూసుకోవాలన్నమాట. ఇట్లా ఖర్చుతో సహా తీసుకొని ఎంత ఉందో చూడండి. 8.5. 8.5కి 2 ఇంచులు తగ్గించాలి. 1, 2 తగ్గిస్తే 6.5. అంతేనండి. నెక్ ఎంత ఉన్నా సరే 2 అంగుళాలు తగ్గించేస్తే మనకు అసలు నెక్ వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ 2.5 పెట్టుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ నెక్ ఎంత పెట్టుకున్నామో దీనికి కూడా అంతే పెట్టుకోవాలి, 2.5. నెక్స్ట్ వచ్చేసి దీనికి గీత గీసేద్దాము. గీత గీసేసి మనం రౌండ్ నెక్ కాబట్టి ఇట్లా రౌండ్ గీసుకున్నాము. అదే ఉక్సుల పట్టి తీసుకుని ఈ విధంగా ఉక్సుల పట్టి వైపు ఈ షేప్ బెల్ట్ కాబట్టి షేప్ బెల్ట్ కాకుండా ఇక్కడ దాకా అసలు ఇక్కడ నుంచి షేప్ బెల్ట్ మనం విడిగా వేసుకుంటాము. ఇక్కడ నుంచి ఇక్కడ మాత్రమే కొలత తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఖర్చు, మధ్యలో టక్స్, ఇక్కడ కింద ఖర్చు మొత్తానికి కలిపి 1 ఇంచ్ అయితే సరిపోతుందండి. చూడండి నేను కొలవకుండా పెట్టేశాను. చూడండి ఖచ్చితంగా 1 ఇంచ్ పెట్టేయాలి. అక్కడ నుంచి 2.5కి గుర్తు పెట్టుకొని షేప్ పొడవు అనేది తీసుకోవాలి. చూడండి షేప్ పొడవు అనేది లాగకూడదు. ఇక్కడ నుంచి ఇక్కడ పట్టుకొని ఇట్లా లాగకుండా మామూలుగా పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకున్నాం. చూడండి ఇక్కడ పెట్టకూడదు. మనం ఇక్కడ 2.5 పెట్టుకున్నాం కాబట్టి ఆ 2.5కి స్ట్రైట్గా ఎంత ఉందో అంత అసలు ఖర్చు. చూడండి 2.5కి స్ట్రైట్గా అసలు ఖర్చు. ఇక్కడ 2.5 షేప్ బెల్ట్ ఇట్లా 2.5 తీసేసుకొని ఇట్లా కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి దీనికి స్ట్రైట్గా వీళ్ళకి షేప్ ఎంత ఉందో చూసుకోవాలి. 2.5. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 స్ట్రైట్గా 2.5 తీసుకొని ఇక్కడ నుంచి ఇలా గీసుకోవాలన్నమాట. అట్లా అంతే కట్ చేసుకోవడమే. ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఖర్చు దగ్గర ఒక టక్స్, ఇక్కడ ఈ మధ్యలో టక్స్ కోసం ఒక టక్స్, ఇక్కడ ఒక టక్స్ 1.5 ఇంచ్ పైకి ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ పైకి ఒకటి. ఇక్కడ మనం షేప్ మెయిన్ టక్స్ కోసం ఇట్లా మనకి వీళ్ళకి ఎంత పొడవు ఉందో షేపు అది బ్లౌజ్లో చూడండి ఎంత పొడవు ఉందో షేపు 2.5 ఉంది. అదేవిధంగా మనం పైకి ఇక్కడ రాసుకున్నాము 2.5 వేసుకుంటే మనం మర్చిపోకుండా ఉంటాం అనమాట. అది ఫ్రంట్ పార్ట్. అది ఇక్కడ ఒక టక్స్, ఇక్కడ ఒక టక్స్, ఇక్కడ ఒక టక్స్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఖర్చు కోసం ఒకటి పెట్టుకున్నాము. అంతే ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి ఈ ముక్కలు వచ్చినాయి కదా ఈ 2, ఇది వచ్చేసి నడుము పట్టి కోసం తీసుకోవాలి. మీరు ఇట్లాగా దీనికోసం గీత గీసుకోండి. కొంతమంది 1 ఇంచ్ తీసుకుంటారు, కొంతమంది 1.5 ఇంచ్, అది మన ఇష్టం. ఇట్లా కట్ చేసేయాలి. ఇది నడుము పట్టి కోసం వాడతాము. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మనం నెక్ కట్ చేసింది ఉంటారు కదా, ఇది ఉసులు పట్టి కాజాల పట్టి కోసం వాడతాము. ఇట్లా ఓపెన్ చేసుకొని ఉసులు పట్టి కాజాల పట్టి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం షేప్ బెల్ట్ కోసం 3 అంగుళాలు, అక్కడి నుంచి పావుదక్కు 4 దగ్గర 2.5 ఇంచీలు. మనం ఇది ఎంత పొడవు తీసుకోవాలి అంటే ఇట్లాగా బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసుకుంటే సరిపోతుంది. చూడండి బ్యాక్ పార్ట్ గుర్తు పెట్టుకొని ఎంత ఉంటే అంత తీసుకోవాలి. లాస్ట్ వచ్చేసి 3 ఇంచీలు, 3 అంగుళాలు తీసుకొని ఇట్లా గీత తీసుకొని క్రాస్గా కట్ చేసుకోవడమే. షేప్ బెల్ట్ రెడీ. చూడండి ఇది కనుక ఇది ముందు అని తెలియడానికి ఇది మనకు ముందు కాబట్టి ముందు వైపు ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇందాక షేప్ నడుము పట్టి కట్ చేసిన దగ్గర క్లాత్ ఉంటుంది కదా, అది వచ్చేసి 2వ దాని కింద తీసుకున్నాము. మందంగా వేయాలి కదా షేప్ బెల్ట్, అందుకోసం. అంతేనండి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్,
ఉక్సులు పట్టి కాజాలు పట్టి నడుము పట్టి. తర్వాత ఇలా శారీలో వచ్చిన బ్లౌజ్ మీద వేసుకొని కట్ చేద్దాము. ఇది డిజైన్ బట్టి వేసుకోవాలి మనము. చూడండి ఇక్కడ చెట్లు వచ్చినాయి, ఇది కింద వైపు నుంచొని ఉన్నాయి. అప్పుడు బ్యాక్ పార్ట్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ వేయాలన్నమాట. బ్యాక్ పార్ట్ ఇట్లా పెట్టేసి బ్యాక్ పార్ట్ మాత్రం కరెక్ట్గా ఉండాలన్నమాట. డిజైన్ కూడా ఇట్లా కట్ చేసుకోవడమే. కొంచెం గ్యాప్ ఉంచుకొని ఒక రంగుళం గ్యాప్ ఉంచుకొని ఇట్లా కట్ చేసుకోండి. చూడండి ఇలా కట్ చేసుకోండి. అది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్. ఇది అనేది నెక్లో మిగిలిందనేది కాజాల పట్టీకి వేసుకోవాలి ఆ క్లాత్ మాత్రం. నెక్స్ట్ హ్యాండ్స్ ఇటు చివర వేసాను. హ్యాండ్స్కి ఇటువైపు క్రాస్గా వేసుకోవాలి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మనం క్రాస్ కట్ చేసుకున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా ఇట్లా క్రాస్గా వేసుకొని కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక పావించు అనేది గ్యాప్ ఉంచుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ చేతులు ఈ విధంగా పెట్టేసుకొని చూడండి మనకి శారీలో ఇచ్చిన బ్లౌజ్కి ఇట్లాగా అతుకులు పడతాయి అన్నమాట. అటు ఇటు అతుకులు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ ఇదిగో ఇట్లాగా మధ్యలో మిగిలిన క్లాత్తో వేసుకున్నాను అంతే. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ పెడతాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.